బాలీవుడ్ హీరో చిరంజీవికి తెలంగాణ హైకోర్టు జలక్కిచ్చింది. మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు పెంచిన టికెట్ రేట్లతో వచ్చిన 42 కోట్ల పైన కోర్టులో పిటిషన్ వేశారు లాయర్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి. పిటిషన్ పైన ఇటు విచారణ జరిపింది హైకోర్టు. 42 కోట్ల వసూళ్లపైన వివరాలను సమర్పించాలి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిరంజీవి సినిమాకు ప్రత్యేక షో టికెట్ ధర 600, వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో 50 మరియు మల్టీప్లెక్స్లలో 100 పెంచుతూ జనవరి 8న మెమో జారీ చేసింది ప్రభుత్వం. మెమో జారీ పైన గతంలోనూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మెమోను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ప్రతివాదనలకు కూడా నోటీసులు జారీ చేసింది హైకోర్టు. తదుపరి విచారణ ఫిబ్రవరి 3కు వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే చిరంజీవికి ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ అనలిస్ట్ రవీంద్రని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రవీంద్ర, ఇటు చూస్తే మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా పైన ఇప్పుడు చిరంజీవికి ఒక జలకిచ్చిందనే చెప్పాలి హైకోర్టు. అసలు పూర్తి వివరాలు ఏంటి? ఇటీవలే విడుదలైన మనశంకర వరప్రసాద్ సినిమా సంక్రాంతికి విడుదలైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లకు సంబంధించి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలకు 600 రూపాయలు, తర్వాత 3 రోజుల పాటు మల్టీప్లెక్స్ కు 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్ కు 70 రూపాయలు చొప్పున పెంపు అనేది ఇచ్చారు. ఇక్కడ జరిగిన సమస్య ఏంటంటే, మనకు జియో జనవరి 8వ తేదీ జారీ చేసినప్పటికీ కూడా దానికి సంబంధించిన ఉత్తర్వులు బయటకు వచ్చింది మాత్రం 10వ తేదీ. అంటే కోర్టు సెలవులు ప్రారంభం అయిన తర్వాత దాన్ని అమల్లోకి తెచ్చారు కాబట్టి అప్పటికప్పుడు కేసు వేసే అవకాశం లేకపోవడంతో ఆ ఇష్యూ అనేది అంతగా లైమ్ లైట్ లోకి రాలేకపోయింది. ఈలోగా సినిమా రిలీజ్ అయిపోవడము, ఆ బ్లాక్ బస్టర్ కావడము, కలెక్షన్లు కొల్లగొట్టడం ఇదంతా జరిగిపోయింది. ఈ క్రమంలో పాదూరి శ్రీనివాస్ రెడ్డి అనే లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు. అంటే గతంలో హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేసిందో వాటిని మీరి తెలంగాణ హోమ్ సెక్రటరీ జియో ఇష్యూ చేసింది అనేది ఇక్కడ ప్రధానంగా చెప్తున్న కంప్లైంట్. ఆ పెంచిన టికెట్ రేట్లతో వచ్చిన వసూళ్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణకు సంబంధించి 42 కోట్ల రూపాయలు, వాటికి సంబంధించిన వివరాలు, తర్వాత వాటిని సీజ్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలనేది ఇప్పుడు వేసిన పిటిషన్. ఈ క్రమంలో ఇక్కడ మనకు అటు నిర్మాత వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ వాళ్ళిద్దరికి కొన్ని చిక్కులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు జియోని వీళ్ళు ఏదైతే తీసుకున్నారో దానికి సంబంధించి ప్రొడక్షన్ కాస్ట్ కావచ్చు, రెమ్యునరేషన్స్ కావచ్చు, వాళ్ళు చూపించిన కారణాలు అంటే జియో తీసుకునే టైంలో టెక్నికల్ గా అంటే సాంకేతికంగా ఉన్నతంగా మేము రూపొందించాం కాబట్టి పెంపు అడుగుతున్నామని నిర్మాత పేర్కొన్నారు. తర్వాత ప్రభుత్వం వచ్చేసి ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నామనేసి హోంశాఖ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు అనేది జారీ చేసింది. అంటే ఇప్పుడు 42 కోట్ల వసూళ్లు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వానికి ముందే తెలుసు అంటారా, లేదా ఇప్పుడు కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత లైమ్ లైట్ లోకి వచ్చిందా? కాదు 42 కోట్లు అనేది ముందే తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయ్యాక అది హిట్ ఆ ఫ్లాప్ అనే దాన్ని బట్టి కలెక్షన్ లో ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ హిట్ అయిపోయింది, ఆ వివిధ మార్గాలు అంటే ట్రేడ్ ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, వివిధ మార్గాల్లో ఎంత కలెక్షన్ వచ్చింది అనేది ఆ నంబర్ బయటకు వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు కేసు వేయడం జరిగింది. ఈ 42 కోట్లు ఏదైతే కోర్టు చేశారో లాయర్, ఆయన తీసుకున్న సమాచారం అయితే అది అఫీషియల్ గా అటు ప్రొడ్యూసర్ ఇచ్చింది కాదు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చింది కాదు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించుకొని ఆయన కేసు వేయడం జరిగింది. ఇప్పుడు ఆ 42 కోట్లు నిజంగా వసూలు అయ్యాయా లేదా అని చెప్పాల్సిన బాధ్యత ముందు నిర్మాత మీద ఉంటుంది. తర్వాత జియో ఏ ప్రాతిపాదికన ఇచ్చారు అనేది ప్రభుత్వం వైపు నుంచి స్పష్టంగా వివరణ వస్తే తప్ప ఇది ఈ ప్రాబ్లం, ఈ సమస్య ఏదైతే ఉందో అది తీవ్రంగా మారకుండా ఉండే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏ వాదన వస్తుంది, హోంశాఖ నుంచి కావచ్చు, సినిమాటోగ్రఫీ మంత్రి నుంచి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎలాంటి స్పందన వస్తుంది అనేది ఇక్కడ కీలకం కానుంది. అంటే ఇప్పుడు మరి 42 కోట్లకు సంబంధించి జిఎస్టీని చెల్లించారంటారు, అంటే పూర్తి డీటెయిల్స్ ఏమన్నా బయటకు వచ్చాయా? అది ప్రస్తుతానికి అయితే మనకు జిఎస్టీ చెల్లించారా లేదా అనే వివరాలు అయితే మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు. ఎందుకంటే ఒక సినిమా రన్ కనీసం 2 వారాల నుంచి 3 వారాలు పూర్తయ్యాకనే నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్ల మధ్య జిఎస్టీ వ్యవహారాలు అనేవి కొలిక్కి వస్తాయి. అది అప్పటికప్పుడు చెల్లించేది అయితే కాదు. ఎందుకంటే ఎన్ని టికెట్లు అమ్ముడిపోయాయి, దాని మీద ఎంత రెవెన్యూ, ఎంత గ్రాస్ వచ్చింది, షేర్ ఎంత మిగిలింది, దాని మీద జిఎస్టీ ఎంత కట్టాలనేది థియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత నిర్ణయించుకుంటారు.
కాబట్టి ఇప్పుడు జిఎస్టీ అధికారులు కూడా వాళ్ళు ఇచ్చే ఆ నోటీస్ కి సమాధానం ఏదైతే ఇస్తారో వాళ్ళు దాదాపుగా చెప్పే సమాధానం ఏమై ఉండొచ్చు అంటే మాకు ఇంకా పూర్తి వివరాలు అందలేదు కాబట్టి మేము ఆ సమాచారం అందగానే మీకు అన్ని డీటెయిల్స్ చెప్తామనే విధంగా వాళ్ళు చెప్పే అవకాశం అయితే ఉంది. అంటే మరి ఇప్పుడు దీనికి సంబంధించిన నిర్మాతలను అయ్యుండొచ్చు, డిస్ట్రిబ్యూటర్లను కూడా విచారించే అవకాశం ఉందంటారా? డిస్ట్రిబ్యూటర్ల కన్నా ముందు విచారణ ఎదుర్కోవాల్సింది అయితే ముందుగా నిర్మాత అయిన మన సాహో గారపాటి, తర్వాత మరో నిర్మాతగా ఉన్న చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల, వీళ్ళిద్దరి వైపు నుంచి వివరణ సంతృప్తికరంగా అనిపించని పక్షంలో ఆ 42 కోట్ల వసూళ్లకు సంబంధించి వివరాలను దాఖలు చేయమని డిస్ట్రిబ్యూటర్, అంటే ఇప్పుడు మనకి మనశంకర్ వరప్రసాద్ కు ప్రధాన డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజ్ అనేది మన దగ్గర ఉన్న సమాచారం. కాబట్టి తర్వాత ఆయన పిలిపించి మీరు ఎంత కొన్నారు, కొనుగోలు వివరాలు, తర్వాత వసూళ్లు, ఆ జిఎస్టీకి సంబంధించిన రకరకాల డీటెయిల్స్ అన్ని కూడా ఆయన ద్వారా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే కోర్టు దీనికి తగినంత సమయం ఇచ్చి ఫిబ్రవరి 3కు వాయిదా వేశారు. ఆ లోపల థియేటర్ రన్ దాదాపు, అంటే ఈ సినిమాకి సంబంధించిన థియేటరికల్ రన్ దాదాపుగా కొలిక్కి వచ్చి ఉంటుంది. వీళ్లకు తగినంత సమయం దొరికింది కాబట్టి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, తర్వాత ప్రభుత్వం వైపు ఉన్న అధికారులు, కార్యదర్శులు వీళ్ళందరూ కూడా దీన్ని మనం కోర్టులో ఎలా వివరణ ఇచ్చుకోవాలి, ఎలా తమ చర్యను సమర్థించుకోవాలి అనే దాని మీద కసరత్తు చర్చ చేసుకోవడానికి అయితే తగినంత సమయం ఇప్పుడు ఉంది. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర. చూసుకుంటే టాలీవుడ్ హీరో చిరంజీవికి తెలంగాణ హైకోర్టు జలకిచ్చింది. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకు పెంచిన టికెట్ రేట్లతో వచ్చిన 42 కోట్లు ఏదైతే ఉందో దాంట్లో అయితే ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. ఇక లాయర్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేశారు. ఇక పిటిషన్ పైన ఇటు విచారణ జరిపింది హైకోర్టు. 42 కోట్ల వసూళ్ల పైన వివరాలు సమర్పించాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక చిరంజీవి సినిమాకు ప్రత్యేక షో టికెట్ 600, వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో 50, మల్టీప్లెక్స్లలో 100 పెంచుతూ జనవరి 8న మెమో జారీ చేసింది ప్రభుత్వం. మెమో జారీ పైన గతంలోనూ ఇటు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మెమోను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ప్రతివాదనలు కూడా నోటీసులు జారీ చేసింది హైకోర్టు. తదుపరి విచారణ ఫిబ్రవరి 3కైతే వాయిదా పడింది.